నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ డ్రీమ్స్ ప్రాపర్టీస్. 150 గజాల G+1 వెస్ట్ ఫేస్ హౌస్ సేల్కి ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మీర్పేటలో ఉంటుంది. ఇది రోడ్ అండి, వెల్ డెవలప్ ఏరియా, ప్రైమ్ లొకేషన్. అంత డెవలప్మెంట్ వచ్చేసిందండి. ట్యాప్ రోడ్ అండి ఇది 30 ఫీట్ రోడ్డు, వెల్ డెవలప్ ఏరియా. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్ అండి. ఈ సైజ్ వచ్చేసి 40x33 అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 40, డెప్త్ లోపలికి వచ్చేసి 33 ఉంటుందండి. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా కట్టిన హౌస్ అండి. ఇది మొత్తం శాండే యూజ్ చేశారు, శాండ్ తోటే కట్టారండి. చూస్తున్నారు కదా పిల్లర్స్. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలోనే చెప్తాము. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఒక 2 కార్లు పార్కింగ్ వస్తాయి. ఇది బోర్ అండి, అలాగే ఇది వాటర్ సంపు. ఇది 100% వాస్తులో కట్టిన హౌస్ అండి. ఇది 1 BHK పోర్షన్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. ఇది కిచెన్ అండి. ఇది బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇది నార్త్ ఫేస్ డోర్ అండి. అలాగే మనకు నార్త్ సైడ్లో స్టెప్స్ వచ్చినాయండి. మొత్తము శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడిరు ఈ హౌస్కి. చూస్తున్నారు కదా, వీడియోలో చూడొచ్చు. మొత్తము హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది 4 ఫీట్ల సెట్ బ్యాక్ వచ్చిందండి. ఇది నార్త్ ఫేస్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది బాల్కనీ అండి, ఫస్ట్ ఫ్లోర్. ఇది హాల్ అండి. ఇది 2 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ మాత్రం. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఉన్నాయండి. హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కడుతున్నారు. అండ్ ఖర్చుకు ఎక్కడ వెనకాడట్లేదండి. ఇది కిచెన్ అండి. ఇది బిల్డప్ ఏరియా వచ్చేసి 3000 ఎసెప్ట్లో కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ హౌస్ మాత్రం స్లాబ్ ఏరియా 3000. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారండి ఓనరు. ఇది చుట్టుపక్కల వ్యూ అండి, వెల్ డెవలప్ ఏరియా. ఈ హౌస్ కొనాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, ఓనర్తో సిట్టింగ్ చేపిస్తాము. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.